రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసు ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండగా తాజాగా కేసును జూబ్లీహిల్స్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన బంజారాహిల్స్ పోలీసులు పూర్తి వివరాలతో జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. విచారణ వేగవంతం చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసులో మరికొంతమందిని అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, విచారణను బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు మార్చడానికి కారణాలేంటి? ఈ కేసులో అలాగే ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి సాధించారు? ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని జూబ్లీహిల్స్ పిఎస్ కి అయితే పోలీసులు తరలించారు. బంజారాహిల్స్ పిఎస్ లో మొన్నటిదాకా ఈ కేసు విచారణ అనేది కొనసాగింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ లో ఒక ప్రత్యేక సెల్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక సెల్ ద్వారా కొంతమందిని విచారించేందుకు పోలీసులు అయితే సిద్ధమైనటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆ ప్రత్యేక సెల్ కు సంబంధించి కూడా ఒక ఇద్దరు ఆఫీసర్ను మెయిన్ గా లీడ్ చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపించినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఎందుకంటే వేలల్లో ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఎస్ఐబిలో ముసుగులో పూర్తిగా అడ్డదారులు తొక్కారు. చీకటి కోణంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులకు అపోజిట్ గా నిలబడ్డ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో వారందరికి సంబంధించి కూడా వాళ్ళ డేటాతో పాటు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం, వాళ్ళకు ఆర్థిక మూలాలను ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకు ఆర్థిక మూలాలు చేరకుండా వీటన్నిటికీ సంబంధించి కూడా అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఐబి కీలక పాత్ర పోషించింది. ఎస్ఐబి ప్రభాకర్ రావు బృందమే ఇదంతా చేసిందంటూ కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ప్రభాకర్ రావు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇంకా ముగ్గురు నిందితులున్నారు. ప్రభాకర్ రావుతో పాటు ఇటు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు, ఈ ముగ్గురు కూడా మొత్తం ఒక బృందంగా ఏర్పడి ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నారో దానికి 100 మీటర్స్ సమీపంలో ఒక వెహికల్ ఏర్పాటు చేసుకుని ఆ వెహికల్ ద్వారానే పూర్తి స్థాయిలో డేటాను చేశారు. డేటాను తీసుకొని దాని ఆధారంగానే బీఆర్ఎస్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇటు ప్రతిపక్ష నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యవహారాలన్నీ కూడా రికార్డ్ చేయడంతో పాటు వీటన్నిటిని కూడా వాళ్ళ అధినేతకు చేరవేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. అయితే ప్రభాకర్ రావుకు సంబంధించి ప్రభాకర్ రావు పాత్రే కీలకంగా ఉండడంతో అతనికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. లుకౌట్ నోటీసులకు సంబంధించి కూడా అతను రిప్లై కూడా ఇచ్చారు. నాకు ఏం సంబంధం లేదు, పైన ఉన్న అధికారులు కావచ్చు, ఉన్నత వ్యక్తులు చెప్తేనే మేము ఈ ట్యాపింగ్ కు పాల్పడ్డామంటూ కూడా ప్రభాకర్ రావు అయితే ప్రస్తుతం అయితే చెప్పారు. అయితే మొత్తానికి చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ నేతృత్వంలో కూడా జూబ్లీహిల్స్ పిఎస్ లో ఒక ప్రత్యేక సెల్ అయితే ఏర్పాటు చేశారు. అయితే మరికొన్ని అరెస్టులు ఉంటాయంటూ కూడా పోలీసులు ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే జర్నలిస్టులు కావచ్చు, ప్రముఖంగా ఏదైతే రాజకీయ ప్రముఖులను కూడా చాలా మందిని పోలీసులు విచారించినట్లుగా తెలుస్తుంది. అయితే విచారణ ఆధారంగా ఎవరైతే వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారో ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఎవరైనా వ్యక్తులు అందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ప్రభాకర్ తో పాటు ఇటు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఈ నలుగురికి సంబంధించి కూడా దగ్గరుండి చేయించిన వ్యక్తుల డాటా కోసమే పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గుట్టురట్టు చేసేందుకే హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే పిఎస్కి అయితే తరలించారు. మొత్తంగా చూసుకుంటే ఈ వచ్చే నవంబర్ నెలాఖరు లోపు కూడా ఈ కేసును క్లీన్ చిట్ అంటే మొత్తంగా క్లోజ్ చేద్దామని చూస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి రాజకీయ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారుల చిట్ట బయట పెట్టి పూర్తిగా క్లీన్ చిట్ చేద్దామని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే చూస్తున్న నేపథ్యం అయితే మొత్తానికి చూసుకుంటే రేపు ఎల్లుండి అరెస్టులు ఉంటాయంటూ కూడా పోలీసు ఉన్నతాధికారి నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. ఝాన్సీ, అమర్, జూబ్లీహిల్స్ పోలీసుల విచారణలో ఎవరైనా అరెస్టు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రముఖంగా ఎందుకంటే గతంలో ఎస్ఐబిలో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ఉన్నతాధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ పోలీసులు నిఘా ఉంచారు. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది
చట్ట విరుద్ధమైంది కాబట్టి ఈ వ్యవహారంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు గత ప్రభుత్వ పెద్దలతో హస్తం ఉంది, ఎవరెవరు వారితో కలిసి పనిచేశారు, ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయమంటే చేశారు, ఎవరు చేయమంటే చేశారు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ కీలక నేతను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులుగా మాజీ మంత్రిగా ఒక వ్యక్తి పేరైతే బాగా వినబడుతుంది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు అతని కిందున్న వ్యక్తులు, ఎందుకంటే ఎస్ఐబి అధికారులకు అతనే దగ్గరుండి సూచనలు ఇచ్చాడు కాబట్టి అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కేసు జూబ్లీ హిల్స్ పిఎస్ కు మారడంతో పూర్తి స్థాయిలో కీలక వివరాలు అయితే బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ అమర్.